ఈ మధ్యన నేను చూస్తున్నా నువ్వే మా నమ్మకం అని కొత్త బోర్డులు తీసుకొచ్చారు వైకాపా నాయకులు. ఊరూరికి బోర్డులు పెడుతున్నారు. జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ తల్లి చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు, ఇంకా మేము ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం. ఎన్నికల ముందల తల్లి చెల్లిని వాడుకున్నాడు. పాప మన ప్రాంతాన్ని కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు జగన్ ఇంట్లో మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి అని చెప్పే పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా తెలుగింటి ఆడపడుచుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరు నేను ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే, షర్మిల గారు వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే ఏకంగా పేటీఎం కుక్కలు మరుగుతున్నాయి. ఆమెని ఆమె పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేసుకున్న పెళ్లి గురించి కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఆ పేటీఎం కుక్కలు కూడా చెప్తున్నా, బ్రదర్ మీ పేర్లు కూడా రెడ్ బుక్ లో ఉన్నాయి. 2 నెలల్లో మీ పని అయిపోతుంది. జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి వాళ్ళందరినీ ఆలోచించమంటున్నా. జగన్ చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏమా జగన్ పదే పదే బటన్ నొక్కినా అంటాడు. కానీ మీకు కంపెనీది ఒక్క బటన్, బొలుగు బటన్. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. ఆయనకి బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్షన్ అకౌంట్ నుంచి పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఏమా ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. ఇంట్లో కుక్కుంటే కుక్క కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, మనం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పాలా, ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజలు చెప్పాలా. వాలంటీర్ వాసు రేపు మాపు ఇంటికి వస్తాడు, ఇట్లా ఒక గొట్టం తెచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. పొరపాటున ఊదదండి, పొరపాటున ఊదదు. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, నిరుద్యోగ భృతి కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, పెన్షన్లు కట్, రైతులకు రావాల్సిన గిట్టుబాటు కట్. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. అంతెందుకు, మా గిరిజన సోదరులకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేశాడు ఈ జగన్. మీ అందరు చెప్తున్నా, 2 నెలలు పిగబట్టండి, కట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే ఒక ఊర్లోనని గ్రామస్తులు ఆపారు. అక్కడ ఒక తల్లి నాకు ఈరోజు చెప్పింది, అన్నా మీరు మాకు ఏం చేసినా పర్వాలేదు, కానీ లక్షలు ఖర్చు పెట్టి నా పిల్లల్ని చదివించా, ఆ పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి అని ఆమె కోరింది. అప్పుడే నాకు సంకల్పం పెరిగింది. అది చూసిన తర్వాత నాలో పట్టుదల పెరిగింది. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇప్పుడు మేము ప్రకటించాం. దాంట్లో మేము ఇచ్చే మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఒకవేళ ఉద్యోగాలు కల్పించడానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రెండో హామీ,
స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంతేకాదు ప్రతి రైతుకి అండగా నిలబడడానికి, రైతుల ఆత్మహత్యలు తగ్గించేదానికి రైతులు కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం మన ప్రభుత్వం చేయబోతుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్నమ్మా చేతులెత్తి చూపించండి, ఎన్ని 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా కల్పించబోతున్నాం. చివరి హామీ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మిమ్మల్ని మీకు ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానులు అన్నాడు. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకేశాడా? మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా అని మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. కానీ 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి. దేవుడు కనువరించలేదు. ప్రజాధనాన్ని ఇట్లా ఖర్చు పెట్టకూడదని ప్యాలెస్ కూడా రానిలేదు ఆ దేవుడు. రేపు ఆ ప్యాలెస్ ని ప్రజల కోసం వినియోగించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసి అవసరమైన భూములు కేటాయిస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు మళ్ళీ ఓపెన్ చేపిస్తా అన్నాడు, అది కూడా ఈరోజు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజు ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ ప్రయాణం ప్రారంభించాడు. ఇక్కడున్న యువతకు చెప్తున్నా, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా? చేయలేదు.